హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా వీడియో చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనా? బాలకృష్ణ ఇస్ హైలైట్. తమన్ మ్యూజిక్ హైలైట్. సో దబిడి సాంగ్ ట్రోల్ చేశారు కదా, స్క్రీన్ మీద ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంజాయ్ చేశారా? ఆట్ గా ఏం లేదు అసలు. మైనస్ పాయింట్స్ ఏం లేవండి? మైనస్ అంటే నాకు కొంచెం క్లైమాక్స్ వీక్ అనిపించింది. ఇంటర్వెల్ క్లైమాక్స్ లా ఫీల్ అవుతుంది. సో మొత్తానికి సంక్రాంతికి బాలకృష్ణ కొట్టేశాడు. మీకు హైలైట్స్ ఏమనిపించాయండి? బాలకృష్ణ చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? మరి బ్యాగ్ లేదు, ఓవర్ సెంటిమెంట్ లేదు, బాగుంది. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్టెడ్ గా లేదు, కానీ చాలా బాగుంది. ఎక్స్పెక్టెడ్ గా లేదు. బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అది అంతే ఎలా అనిపించింది? ఆల్ టైమ్ హీరో. సంక్రాంతి విన్నర్ బాలయ్య అనుకోవచ్చా? నో డౌట్. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. సాంగ్స్ ఎలా సాంగ్స్ ఎలా అనిపించాయి? చదివింది మేడం. అంటే ఏదైనా రాజులు కదా, ఎలాంటిది కథ ఎలా ఉంది? రాజులు కాదు, కామన్ మ్యాన్ రాజు అవుతాడు. కామన్ మ్యాన్ స్కూటర్ వాడాడు, గుర్రాలు కూడా వాడాడు కదా ఇందులో. అవును, కామన్ మ్యాన్ జనాల కోసం రాజు అవుతాడు. ఓవరాల్ హిట్ మేడం సినిమా. సూపర్. బాబీ గారికి మళ్ళీ సినిమా పడుతుంటారా డైరెక్టర్ గారికి? డౌట్ లేదు. తమన్ మ్యూజిక్ ప్రాపర్. అసలు తమన్ ఈస్ ఫర్ బాలయ్య అంతే. అంతే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు ఒకటే. ఎవరికి చేసినా బాలయ్యకే సూపర్ చేస్తారా? మ్యూజిక్ సెట్ అవుతుంది. ఫైటింగ్స్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. రెస్పాన్స్ ఇరగ తీసేసింది. డౌట్ లేదు. అలా ఈ సంక్రాంతి హిట్టే కదా మేడం? హిట్ 100 crore. బాలయ్య గారి లుక్ ఎలా అనిపించింది? మరి బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా సంక్రాంతి హిట్ అనుకోవచ్చా? హిట్టే. 4 రేటింగ్. 4 రేటింగ్. ఓకే. ఏం నచ్చిందన్న మీకు మూవీలో? మూవీలో ప్రతిదీ బీజిఎం గానీ, యాక్టింగ్ గానీ, ఎంపీ కంటే తెలిసిందే కదా బాలయ్య గురించి. ప్రతిదీ ఓవరాల్ గా సూపర్ మూవీ. నైస్. అంటే చిన్న పాప క్యారెక్టర్ అది అంతే ఎలా అనిపించింది? చిన్న పాప క్యారెక్టర్ సూపర్ గా ఉంది అసలు. మూవీలో క్యూట్నెస్, ట్విస్ట్ లో అవన్నీ ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని ట్విస్ట్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చింది. బాగుంది, ఓవరాల్ గా సూపర్ ఉంది. తమనన్న బ్యాక్గ్రౌండ్ మీద ఫైటింగ్స్ అప్పుడు ఎలా అనిపించింది? బాక్సులు పగిలిపోతాయి. బాక్సులు పగిలిపోతాయా? అంతేకాదు, చెప్పలేము మనం. ఇక అసలు ఎన్బీకే తమనంటే అది ఇక ఎట్లీ కాంబినేషన్ అది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక అంతకు మించి మనం ఏం చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. సూపర్ ఉంది. బాలయ్య గారి లుక్ ఎలా అనిపించింది? సూపర్ ఉందండి, బాగుంది. ఓవరాల్ గా ఈ సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? పక్కా, నో డౌట్. ఓకే, మా బాలయ్యదే. దాని తర్వాత వాళ్ళ అభిమానులు వాళ్ళు చెప్పుకోండి, కానీ అంతేగాని మనం అభిమానాన్ని మనం కించపరచకూడదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. నా బాలయ్యది, నాది ఒకే నెంబర్ 1. వాళ్ళు ఏ విధంగా చెప్పుకోండి. లుక్ ఎలా ఉంది? బాలయ్య లుక్ ఎలా అనిపించింది? బాబు సెకండ్ హాఫ్ ఇదే రుక్కు మన పాత సింబల్ గుర్తుకొస్తాయి. గుర్రాలు వాడాడంట కదా, వాడాడు కానీ వాళ్ళ డాడీ గుర్తుకొస్తాయి. ఆ విధంగా రావాలి మెరిపించాడు. కానీ నాన్నగారు గుర్తొచ్చారా సార్? రేటింగ్ గురించి చెప్పకూడదండి. ఒకరు ఇంకో చేంజ్ ఇంకో రేటింగ్ ఇచ్చుంటారు. నేను ఈడమైంది బొమ్మ సూపర్ డూపర్ హిట్. సాంగ్ కూడా దెబ్బతి బయట అంత ఉలకర చేశారు, కానీ అంత లేదు. నీట్ గా తీసుకొచ్చాడు శేఖర్ మాస్టర్. చూడాలి.